నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి? అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది? ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి అందు గురించే 2026 జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇక 8వ రాశి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి 2026 జనవరి మాసంలో వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఇక వృశ్చిక రాశిని మనం తీసుకున్నట్టయితే కనుక జనవరి మాసం 2020 సంవత్సరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని మనం గమనించినట్టయితే కనుక వీరికి 2 గ్రహాలు శోధిస్తున్నాయి. మంచి గ్రహాలు 2 ఉన్నాయి, చెడు గ్రహాలు 2 ఉన్నాయి. అతిగా వీరిని చెడు చేసే గ్రహాలు ఏంటంటే శని గ్రహం, కుజ గ్రహం. అలానే వీరికి మంచి చేసే గ్రహం ఏంటంటే రవి భగవానుడు మంచి చేస్తున్నాడు, బుధుడు మంచి చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా పంట భూములు పండించుకోవడం కానీ, పంటలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఇక్కడ స్థలాలు ఇళ్ళు కట్టుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలో అయితే బాగుంటుందని చెప్పొచ్చు. ఇకపోతే రవి కూడా వీళ్ళు బాగున్నాడు కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ప్రయత్నం చేసినా కూడా అద్భుతంగా ఫలిస్తుంది చెప్పొచ్చు. ఇక వీరికి మిలిటరీ రంగాలు, పోలీసు రంగాలు వాటిలో ఆల్రెడీ ఉంటే కనుక ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరు ఇటుక, ఇనుము, ఇసుక లాంటి రంగాలు, కన్స్ట్రక్షన్ రంగాలు, అలానే ఆర్కిటెక్చర్ అలాంటి రంగాలు, బిల్డర్స్ గాను ఇలాంటి రియల్ ఎస్టేట్ రంగాల వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వీరికి ఇంక కాంట్రాక్ట్ బేసిక్స్ వారికి, రోడ్డు కాంట్రాక్ట్ తీసుకునే వారికి కూడా అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏది జనవరి మాసం 17వ తారీఖు తర్వాత ప్రయత్నాలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా డబ్బు కూడా అనూహ్యంగా వస్తుంది వీరికి. లేదు అనుకుంటే ఎవరో వచ్చేసి డబ్బులు ఇచ్చిపోతుంటారు. 10 మందిని అడుగుతారు, 10 మంది దగ్గర పని అవ్వదు, కానీ అప్పటికప్పుడే వచ్చేసి ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. అలాంటి లక్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంతమేర అదృష్టం బాగానే ఉంటుంది. కాకపోతే ఎదుటి వాళ్ళ మీద ఖచ్చితంగా మోసపోతారని మాత్రం చెప్పొచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారిని. ఇకపోతే మిలిటరీ రంగాల వారికి కాకుండా ఇక విదేశీయానం వేరే వెళ్ళాలనుకుంటే కనుక జనవరి 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక విదేశానికి వెళ్ళడానికి కూడా అవకాశం అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. అలానే యూనివర్సిటీ సీట్లు కూడా కావాలంటే కనుక అద్భుతంగా వీరు ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి ఇంకా అద్భుతమైన పరీక్ష ఏంటంటే కనుక ఎక్కడైనా పూర్వీకులు ఉన్నటువంటి ఆస్తులు కానీ వీలునామాలు కానీ దొరికి ఆ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని వెతుక్కొని దాటి వాల్యూ పెరగడం ఇవి ఒక అదృష్టం అని చెప్పొచ్చు. అంటే వెనడో లేనటువంటి ఆస్తి సంపదలు వీరికి దగ్గరికి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. అది కూడా వీరు వీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మాత్రమే అవుతుంది. ఇక వీరు హోటల్స్ రంగంలో ఏదైనా అడుగు పెట్టాలనుకుంటే కూడా పెట్టవచ్చు. వృశ్చిక రాశి వరకు హోటల్ రంగం చాలా అద్భుతంగానే ఉంటుంది చెప్పొచ్చు. జనవరి 22 తర్వాత మొదలు పెట్టుకోవచ్చు. ఇక శుభకార్యాలు లేదా అంత పెద్దగా వీరికి రాణించేటట్టు కనిపించట్లేదు. వీరికి వీటితో పాటు పితృదోషాలు, నరదిష్టి, నరకోశ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక ముఖ్యంగా వీరికి పరిహార విషయంకి వచ్చినప్పుడైతే కనుక వీరికి ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయం కానీ లేదా విష్ణుమూర్తి ఆలయం కానీ ఉంటే అక్కడ వ్రతం కానీ కళ్యాణం కానీ చేయించుకుంటే చాలా మంచిది. లేదా దర్శనం చేసుకుని ఒక 5 నారికేళములు కనుక ఆ స్వామివారి సమర్పిస్తే చాలా మంచిది. లక్ష్మీ నరసింహ స్వామివారిలో పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించుకుంటే కూడా వీరికి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా నెరవేరేదానికి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది 17వ తారీఖు తర్వాత జనవరి మాసం 2020 సంవత్సరంలో. ఇది వీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక వీటితో పాటు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి చిన్న పరిహారాలు అయితే ఉంటాయి. ఇక వీరి జాతకాలను తగ్గట్టుగా కాకుండా వేరేలా జరుగుతుందంటే కనుక వీరి చుట్టూతుండేవారు, వీరి శత్రువులు ఏదో వీరి మీద చెడు క్రియలు చేపిస్తున్నారు అని అర్థం. అది మనకు తెలియదు కాబట్టి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే మనకి ఏ సమస్య ఉంది, ఆ సమస్య దగ్గర పరిష్కార మార్గం అయితే చెడు వ్యసనం జరిగిందా, చెడు క్రియలు ఏమైనా జరిగినాయని కూడా గమనించడానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి. ఆర్థిక సమస్యలు ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మన మీద ఏదో చెడు చేపిస్తున్నారని అర్థం. ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదంటే కూడా అది కూడా సమస్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా గురువుగారు చూపిస్తే కానీ దాని తగ్గట్టు పరిష్కార మార్గం అనేది వెతుకోలేము. తర్వాత వీడికి పరిహారం ప్రతిరోజు చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇక పానకం, వడపప్పు నరసింహస్వామికి పెట్టుకోవచ్చు. అది శుక్రవారం లేదా మంగళవారం రోజున చేసుకోవచ్చు. లేదా ఆదివారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమను ధరించుకోవచ్చు. ఇక వీటన్నిటితో పాటు ఇక ఇవి రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అయితే కాఫీ కలర్, ఊదా కలర్, సిమెంట్ కలర్, బిస్కెట్ కలర్, ఈ 4 కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ 752 ఈ నెంబర్స్ 3 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి వారం మంగళవారం, బుధవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీటితో పాటు ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం వృశ్చిక రాశి వారికి ఏమిటంటే కనుక ప్రతిరోజు కూడా తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలు క్లాక్ వైజ్గా ఇలాగా 7 టైమ్స్ తిప్పుకొని ఏ టైమైనా అది పారేటువంటి నీటిలో కానీ పొదలమైన చెట్లలో కానీ వేసేయాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క జనవరి మాసం 2026 సంవత్సరం. ఓకే గురు, ధన్యవాదాలు. చూసారు కదండి, గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశి ఫలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఆయా రాశుల వారు వాళ్ళు తగ్గట్టుగా ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా పూజలు చేసుకొని అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే వారికి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు. సో మరొకసారి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.